చుక్కకూర పచ్చడి ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బావుంది. ప్రిపరేషన్ టైమ్ అయితే హార్డ్‌లీ 15 మినిట్స్ టైం పట్టిందండి అంతే. ఆకుకూరలు ఇష్టంగా తిన్న వాళ్ళకి కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఒక ముద్ద ఎక్కువ తినాల్సిందే ఖచ్చితంగా. ఫస్ట్ అయితే బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, గార్లిక్ వేసుకొని అవంతా ఫ్రై అయిన తర్వాత తీసేసి మిక్సీ జార్‌లో వేసుకోండి. సేమ్ ఆయిల్‌లో 4 కట్టలు చుక్కకూరని కాడలతో సహా వేసేసుకోవాలి. అంతా కలిపి మూత పెట్టుకోండి. ఒక 2, 3 మినిట్స్‌లోకే ఇలా మగ్గిపోద్ది. ఇలా కొంచెం మగ్గి వాటర్ రిలీజ్ అవుతుంది అన్న స్టేజ్‌లో అయితే కొంచెం కొత్తిమీర ఎక్కువే ఏసుకోవాలి. ఈ కొత్తిమీర టేస్ట్ అయితే చాలా బావుంటది. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వాటర్ అంతా పోయే వరకి మగ్గించుకోవాలి. ఈలోపైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసి. ఇవి కొంచెం వాటర్ పోయినాయి కదండీ! ఇప్పుడు ఇది కూడా వేసుకొని, కొంచెం ఉల్లిపాయ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవటమే. నచ్చితే ట్రై చేయండి. బాయ్.